పెట్టి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా రాణిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో లభించిన 46 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే 218 పరుగుల లీడ్ లో ఉంది. ఇకపోతే ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఇద్దరు క్రీజులో పాతుకుపోయారు. ఆసీస్ పేసర్లు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు. ఆదిలో జైస్వాల్ కాస్త తడబడినట్లు కనిపించినా క్రీజులో కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఓపెనర్లు ఇద్దరు అర్ధశతకాలు సాధించారు. జైస్వాల్ 90, రాహుల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఈ జంట మరో సెషన్ క్రీజులో నిలదొక్కుంటే కంగారులకు కష్టాలు తప్పవు. ఇకపోతే టీమిండియా ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్ లో 172 పరుగులు చేయడంతో 20 ఏళ్ల తర్వాత మరోసారి టీమిండియా ఆస్ట్రేలియాలో ఈ ఘనత సాధించింది. 20 ఏళ్ల తర్వాత ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 100కు పైగా స్కోర్ చేయటం ఇదే మొదటిసారి. ఇది ఇలా ఉంటే రెండో రోజు ఆట ముగిశాక ఓపెనర్లు ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్ కు వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్ తీసుకుని ఎదురెళ్లి రాహుల్ అలాగే జైస్వాల్ ఇన్నింగ్స్ కు సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి వెళ్లి ప్రాక్టీస్ చేశాడు. మూడో రోజు తనకు బ్యాటింగ్ వస్తే ఫామ్ ను అందిపుచ్చుకునేందుకు కొద్దిసేపు ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.